బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించి మనకున్నటువంటి సమాచారం, కొంత సమాచారాన్ని తీసుకొని పార్టీ మారారు కదా అనే యొక్క పరిస్థితి ఏంటి అనేటువంటి విషయాలు తెలుసుకొని కొన్ని వీడియోలు మనం చేయడం జరిగింది. ఉన్న విషయాలనే నిజాన్ని చెప్పేటువంటి ప్రయత్నమే. అందులో బాలినేని గారు జనసేన పార్టీలో ఆయనకు జరుగుతున్నటువంటి అవమానానికి సంబంధించి, ఇక ఈ పార్టీలో నేను ఉండలేను, ఇక ఈ అవమానాలు నేను భరించలేను, టీడీపీ పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ దగ్గర ఈ వ్యక్తి మీద చేసి ఇస్తున్నటువంటి కంప్లైంట్ కానీ, వాళ్ళ మీడియాలో బాలినేని గారి గురించి వస్తున్నటువంటి తప్పుడు కథనాలు కానీ, మరి అదేవిధంగా మొన్న చైర్మన్ ప్రమాణ స్వీకారం రోజున బాలినేని గారిని పిలవకుండా అవమానించడం కానీ, అదేవిధంగా అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు సంబంధించిన ఫోటో లేకుండా చేయడం కానీ, ఆ జనసేన పార్టీకి సంబంధించిన అఫీషియల్ మీటింగ్లో కూడా ఈయన ఇన్వాల్వ్ లేకపోవడం కానీ, ఏ కార్యక్రమంలో కూడా ఈయన పిలవకపోవడం కానీ, పవన్ కళ్యాణ్ గారు కూడా ఈయన ప్రస్తావన తీసుకురాకపోవడం కానీ, ఇలాంటి అనేక అంశాలకు సంబంధించి మరి ఆయన బాధపడతా ఉన్నారు. ఇక వైసీపీలోకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వైసీపీ పార్టీ తీసుకోవాలనే ఆలోచన చేయడం లేదు, క్యాడర్ కూడా వద్దని చెబుతుంది అనేటువంటి విషయాలను మనం చెప్పడం జరిగింది. ఈ చెప్పినప్పుడు దీనికి సంబంధించి కొంతమంది ఏమీ తెలియని, సబ్జెక్టు తెలియని మూర్ఖులు ఏమని కామెంట్ చేస్తారు, అరే బాబు మీరు చెప్పేవన్నీ కూడా ఫేక్ న్యూస్, మీరు పేటీఎం బ్యాచ్లు, పవన్ కళ్యాణ్ గారు బాలినేని గారికి చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు, ప్రతి మీటింగ్లో ఆయనకు వాల్యూ ఇస్తున్నారు, ఆయన మర్యాద ఎక్కడ కూడా తగ్గడం లేదు, మీరు ఎన్ని చేసుకున్నా మీరు పగటి కళలు కన్నా అలా ఏదేమీ లేదు, బాలినేని గారు పార్టీలోనే ఉంటారు, ఎవరికి అవమానాలు జరగట్లేదు అని చెప్పి వాళ్ళు కొంతమంది కామెంట్ చేస్తారు. అవమానం జరిగిందా లేదా అనే దానికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నటువంటి ఒక 2-3 ఫోటోలు మీకు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఇది చూడండి, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏదైతే నిర్వహిస్తున్నారో సేన అని ఒక ప్రోగ్రామ్ ఉంది కదా, అందులో అందరూ వచ్చారు. ఇక్కడ పార్టీ మారినటువంటి బాలినేని గారు, అదేవిధంగా పక్కన ఉదయభాను గారు, వీళ్ళ యొక్క పరిస్థితి ఏంటో ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ వీళ్ళు ఇక్కడ కూర్చొని ఉంటే దీనికి సంబంధించినటువంటి కామెంట్ ఏముందో చూడండి. ఇక్కడ మీటింగ్కి పిలిచిందే ఎక్కువ, మళ్ళీ మీకు మైక్ ఇస్తారని అనుకుంటే అది మీ భ్రమ, ఒక మూలన కూర్చోండి అంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు మైక్ ఇస్తారు మేము మాట్లాడాలని. మీటింగ్ పిలిచింది ఎక్కువ, మూలను కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చి మూలగానే కూర్చున్నారు. ఒకరేమో వాళ్ళు మాట్లాడుతుంటే బిత్తరముఖం వేసుకున్నారు, ఒకరేమో నిద్రపోతూ ఉన్నారు. ఇంకా దారుణం ఏంటో తెలుసా, బాలినేని గారు మంత్రిగా ఉన్నప్పుడు పుట్టినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఏంది బాలినేని నీ పరిస్థితి, చేతుల ఇక్కడ నిన్నెవరు హత్య చేయలేదు, నువ్వే రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నావు అని చెప్పి కామెంట్ చేస్తూ ఉన్నారు. సో మరి ఆయన యొక్క పరిస్థితి ఏంటనేది మీకు ఇంకో ఫోటోలో చూపిస్తా చూడండి. సో ఇక్కడ ఫోటో చూడండి, ఇది ఇక్కడ ముందుకు వచ్చాక ఇక్కడ మూలకున్న బాలినేని గారు. ఓకే, ఇది చూడండి, సింహంలాగా ముందు కూర్చున్నాడు, ఒక ముఖ్యమంత్రి పక్కన దర్జాగా ఒక సింహంలాగా కూర్చొని నవ్వుతున్నటువంటి ఫోటో. ఈ ముఖంలో నవ్వుకలు ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇది వైసీపీ పార్టీలో జగన్ గారు ఈయనకి ఇచ్చినటువంటి విలువ బాలినేని గారికి. ఇలాంటి విలువను బాలినేని గారు చేతులు పోగొట్టుకున్నారు. అధికారంలో పార్టీ లేదు కదా అని చెప్పి వాళ్ళు ఆడినటువంటి డ్రామాలో, కూటమి ఆడినటువంటి డ్రామాలో ఒక పావుగా మారి ఆ పార్టీలో చేరారు. ఇప్పుడు ఏమైంది, ఈ అవమానాలు భరించలేక ఆ పార్టీలోంచి ఈ పార్టీకి వచ్చేటువంటి పరిస్థితి లేక తప్పనిసరి పరిస్థితులు ఆ పార్టీలో ఉంటూ మరి ఆ రకంగా కూర్చోవలసినటువంటి పరిస్థితి బాలినేని గారికి వచ్చింది. ఇంతకన్నా అవమానం ఏముంటుంది చెప్పండి. ఇది మరొక పిక్ పెట్టి సోషల్ మీడియా వేదికగా అందరూ ఇక్కడ వరుసగా కూర్చుంటే మూలను కూర్చున్న బాలినేని గారి చేతులు కట్టుకొని అని చెప్పి, ఆఖరికి నీ పరిస్థితి ఇలా వద్దని కలలు కూడా మేము ఊహించలేదని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, కొంతమంది ఫేక్ న్యూస్ అంటారు కదా, మరి జనసేన పార్టీలో బాలినేని గారికి విలువ ఇస్తున్నారు, ప్రథమ స్థానంలో ఆయన కూర్చోబెడుతున్నారు, రాష్ట్ర స్థాయిలో మరి ఆయనకు బాధ్యతలు అప్పగించబోతున్నారు, మీరు పగడి కళలు అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారి వ్యూహం వేరే ఉంది అని కొంతమంది చెప్పారు కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను మాట్లాడాల్సిన పనిలే ఈ ఫోటోలే మాట్లాడతాయి. వాళ్ళ ప్రోగ్రాంలో బాలినేని గారి యొక్క పరిస్థితి అనేది వాళ్ళ ఫోటోలే మాట్లాడతాయి. మనం నిజం చెప్పేటువంటి ప్రయత్నమే చేశాం. ఇక్కడ పార్టీలు మారేటువంటి నాయకుల యొక్క పరిస్థితి ఏ రకంగా ఉంటుంది, పార్టీలు మారితే జగన్ గారు కూడా చెప్పారు, మీరు దయచేసి పార్టీలు మారకండి, అధికారం కోల్పోయిందని. అటు పోయిన తర్వాత మీకు ఆ పార్టీలు విలువయ్యారు, ఇటు ఈ పార్టీలు కూడా రాకుండా చేస్తారనేటువంటి విషయాన్ని చిలకగా చెప్పినట్టు చెప్పారు. అదే ఇప్పుడు జరుగుతూ ఉంది. నిజంగా ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు రాష్ట్ర స్థాయిలో ఎవరికి టికెట్లు కావాలని ఇప్పించుకున్నటువంటి పరిస్థితి, తన జిల్లాలో ఏం కావాలంటే అది చేయించుకునే పరిస్థితి అధికారులకు చెప్పి, మరి ఎన్నోసార్లు అలిగితే కూడా జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించుకొని ఈయనకి ఏం కావాలో అది చేశారు, మంత్రిగా కూడా చేశారు,
రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పోయినా కూడా ఈయన సీనన్న అంటారు, వాసన్న అంటారు. ఆ స్థాయిలో ఈయనకున్నటువంటి విలువ ఈరోజు ఏ స్థాయికి పడిపోయిందంటే ఇంత దారుణమైన స్థితికి పడిపోయింది. కాబట్టి బాధ అనిపిస్తుంది. కొంతమంది కామెంట్లో చూడు, నేను జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇంతకన్నా నీకేంటి మీటింగ్ పిలవడమే ఎక్కువ అంటారు. మళ్ళీ వాళ్ళే మీటింగ్ పిలవడమే ఎక్కువ, మైక్ ఇస్తారా? ఒక మూలను కూర్చో. జగన్ గారి పక్కన ఎట్లా కూర్చున్నారు, ఇక్కడ ఎట్లా కూర్చున్నారు చేతులు కట్టుకొని, అది చూస్తేనే బాధ అనిపిస్తుంది. ఆయనకన్నా చిన్న వయసులో ఉన్నటువంటి వాళ్ళు రాజకీయాలు మాట్లాడుతూ ఉంటే చేతులు కట్టుకొని కూర్చుంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా. అదే చర్చ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా నడుస్తూ ఉంది.